గారిని ఈ యొక్క సభను ఉద్దేశించి ప్రసంగం కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం దీన జన సేవా సమితి వారి ఒక మంచి హృదయంతో 2004లో ఈ సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 2004 నుంచి కంటిన్యూగా వాళ్ళ పనిని పక్కన పెట్టి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా వాళ్ళకు అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కాలంలో మానసిక లేకపోతే వృద్ధులు ఎవరైనా అణగారిన వాళ్ళు ఇబ్బందులలో ఉన్నప్పుడు వాళ్లకు మనోధైర్యం, వాళ్లకు భోజనం పెట్టడం, లేకపోతే వాళ్లకు వైద్యం చేపించడం అనేది మనం భగవంతునికి సేవ చేసినట్టే అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనం ఎక్కడెక్కడో భగవంతుడు ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిలో మనస్ఫూర్తిగా సంకల్పంగా పనిచేసే దాంతోనే ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీ దగ్గరికి ఇక్కడికి రావడం, నన్ను ఆహ్వానించడం, ఈ వేదిక మీద కూడా అందరూ పెద్దలు ఉన్నారు. ఒక సైడు రమణారెడ్డి అన్న, నాగేష్ రెడ్డి, ఒక సైడు రమేష్ అన్న, రామయ్య అన్న, కొన్నతోటి సీనన్న, బాలు, యూత్, కాదరు, ఈ విధంగా అందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడికి రావడమే కాకుండా ఎప్పుడు అవసరం ఉంటే వాళ్ళ చేతనైన సాయం కూడా మీరు కూడా ఎప్పుడు దీన్ని చూసుకుంటూ ఉండాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను పిలుపునిస్తాను. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత గతంలో మనము బ్రిటిష్ వాళ్ళ చేతిలో పరిపాలించబడ్డాం. కానీ ఈరోజు మనమే మన దేశాన్ని పరిపాలించుకొని భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో 4-5 స్థానాలలోకి రావడం జరిగింది. ఈ స్థానాలకు రావడానికి కారణం ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ఆలోచనలు,